12.5 సంవత్సరాల క్రితం నేను కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో సేవకు వెళ్ళాను. అనేక గ్రామాలు తిరిగి సేవ చేశాను, సువార్త చేశాను ఆ ప్రాంత ప్రజలకి. భాష రాని ప్రాంతాల్లోనికి వెళ్ళి వారికి అర్థమయ్యేటట్టు దేవుని గురించి మాట్లాడి చెప్పాను. ఒక ప్రాంతానికి వెళ్ళాను నేను. ఉదయం ఎప్పుడో బయలుదేరి 3 గ్రామాలకు సువార్త చేసి 4వ గ్రామంగా నేను వెళ్ళాను. బిజ్జల్వాడి, దాని పేరు బిజ్జల్వాడి. అక్కడ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, నేను వెళ్ళడానికి 1 నెల రోజుల ముందే ఒక స్వామీజీ గారు సజీవ సమాధి అయి 21 రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడనమాట. సజీవ సమాధి అయి అంటే మట్టి వేయించుకోవాలా, పైన చెక్క వేయించుకొని దాని మీద మట్టి పూడి చేయించుకున్నాడు అనమాట. లోపటంతా ఖాళీ, దాంట్లో ఉన్నాడు 21 రోజు. ఇంకా తండోపతండాలు, నెల రోజులు ప్రజలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మహానుభావులు, రాజకీయ నాయకులు అందరూ వెళ్ళారు. మహాజాతర జరిగింది. ఆ ఊరికి వెళ్ళాను నేను ఆ రోజు, నెల రోజుల తర్వాత. ఎక్కడ చూసినా సరే అన్నీ అలంకరించబడ్డట్టు కనబడుతున్నాయి. ఆ ఊరు మొత్తం లోపల ఎంటర్ అవ్వగానే ఒక రకమైన భయం. ఎక్కడ చూసినా మొత్తం గుడ్డలన్నీ వేలాడుతున్నాయి కర్రలకి. ఎటు చూసినా సరే శ్మశానం ఇది ఏమిటి అనిపించింది నాకు. అంత భయంకరంగా ఉంది, చెత్తంతా అలా పడిపోయి ఉంది. అంత పెద్ద జాతర నెల రోజులు జరిగింది అక్కడ. అలాంటి ఊర్లో అడుగుపెట్టి సువార్త కోసం వెళ్ళాను నేను. మతం మార్పిడి మాకొద్దు, సత్యదేవుడు కావాలి అని కరపత్రం రాశాను. మా ధ్యేయం మతం మార్చడం కాదు, దేవుణ్ణి పరిచయం చేయడం అని. ఆ పత్రిక ఇస్తూ ఉంటే ఓ పెద్ద ఆయన నా కాలర్ పట్టుకొని నన్ను లాక్కుంటూ తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు సన్నగా ఉండేవాడిని, ఎవరికేం దొరికినట్టు. లాక్కుంటూ తీసుకెళ్ళిపోయాడు పక్కనున్న గుడి దగ్గరికి. తీసుకెళ్ళిపోయి, మతం మార్చడానికి వచ్చావు నువ్వు, మా సాంప్రదాయాలు, మా ధర్మాలను పాడు చేస్తున్నారు మీరు, మీ వల్ల మేము బంధు ప్రేమలను కూడా పోగొట్టుకుంటున్నాం అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు నేను అన్నాను, లేదండి, మేము ఎవరి ప్రేమల్ని పాడు చేసేవాళ్ళం కాదు, ఏ మతాన్ని ఏ ధర్మాన్ని పాడు చేసేవాళ్ళం కాదు. దేవుణ్ణి పరిచయం చేయడమే క్రైస్తవుడి బాధ్యత. అసలు క్రైస్తవుడు అంటేనే క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తును ప్రకటించేవాడు. మాకు వేరే దాంతో నిమిత్తమే లేదు అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, అబద్ధం, మీరు మా సాంప్రదాయాలు మారుస్తున్నారు అన్నాడు. అబద్ధం, మీరు మా ధర్మాలు పాడు చేస్తున్నారు అన్నాడు. లేదండి, లేదు, అలా చేయట్లేదు. మీ వల్ల మా ప్రేమలు పాడైపోతున్నాయి. లేదండి, ప్రేమించమనే మేము నేర్పిస్తాం, మీ ప్రేమలు నాటకాలే, బూటకాలే అన్నాడు. ఎందుకు సార్ అంత మాట అన్నారు అన్నాను. మేము ప్రేమతో ఇస్తేనే ఏది తినరు మీరు ప్రేమ గురించి మాట్లాడతారా అన్నాడు. ఎవరు చెప్పారండి అలాగా? ఏది పెట్టు, ఏం పెడతావో పెట్టు, నేను తింటాను అన్నాను. ఆయన తెలివిగా ఏం చేశాడంటే, పక్కనే గుడి ఉందిగా, అందులోకి వెళ్ళిపోయి అక్కడున్న కొబ్బరికాయలో ఒకటి తీసుకొచ్చి నా చేతిలో కొబ్బరి ముక్క పెట్టాడు. తినరా చూద్దాం, తినురా అన్నాడు, చూద్దాం. అప్పటి వరకు ధైర్యంగా ప్రతిదానికి మాట్లాడుతున్నాను. అది నా చేతిలో పెట్టగానే చేయి గడగడ అనుకుతుంది. హృదయంలో వేగం పెరిగింది. ఎందుకో తెలుసా? బైబిల్లో ఏముంది? అర్పించిన వాటిని అసలు తిననే, డైరెక్ట్ వచనం ఉంటుండగా నేను ఎలా దాటగలను? చెమటలు పట్టేస్తున్నాయి. అప్పుడు పరిశుద్ధాత్మని స్వరం, ధైర్యంగా ఉండు, నేనే ఇతడితో మాట్లాడబోతున్నాను అని. అప్పుడు నాలో నుండి ఓ స్వరం బయటకు వచ్చింది. వడివడిగా మాటలు వచ్చేస్తున్నాయి అప్పుడు మరలా ధైర్యంగా. అప్పుడు అన్నాను, పెద్ద ఆయన, తినమన్నావుగా, ప్రేమతో ఇచ్చానన్నావుగా, సరే నీ ప్రేమ కోసం నేను తింటానులే, కానీ నా దగ్గర ఓ ప్రశ్న ఉంది, దానికి నువ్వు జవాబు చెబితేనే తింటా, లేకపోతే ఎలా పెట్టావో అలా తీసేసుకోవాలి నువ్వు అని అడిగాను. సరే అడుగు, తీసేసుకుంటాను అన్నాడు. మీ మతంలో శివమాల, భవానీమాల, అయ్యప్ప మాలలను వేసుకుంటారుగా, వాళ్ళు చెప్పులకు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా భక్తి చేస్తారుగా, చలికి కూడా భయపడకుండా నిష్ఠగా ఉంటారుగా, వాళ్ళని మీ గుడికే తీసుకెళ్ళు, ప్రేమగా ఓ మేకను కట్ చేసి బలిచ్చి ప్రేమగా వండి ప్రేమగా వడ్డించు, వాళ్ళు ప్రేమగా తింటారా అని అడిగాను. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, తినరు అన్నాడు. ఏ మతం మారారా, ఎందుకు తినరు అని అడిగా. మారలేదు. పోనీ ధర్మాన్ని మార్చుకున్నారా, కులం మార్చుకున్నారా? లేదు మార్చుకోలేదు. మరి ఎందుకు తినరు అని అడిగాను. ఆయన అన్నాడు, భారతదేశంలో పుట్టి ఆ మాత్రం తెలియదా నీకు అన్నాడు. నాకు తెలుసు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను, మీకేం తెలుసు చెప్పండి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళు నిష్ఠలో ఉన్నారు, వాళ్ళు దీక్షలో ఉన్నారు, ఈ నిష్ఠలో దీక్షలో ఉన్నప్పుడు తినకూడనివి కొన్ని ఉంటాయి, అందుకే వాళ్ళు తినరు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఒకవేళ తినకూడదు నువ్వు పెడితే నీకేమవుద్ది అన్నాను. శాపం వస్తుంది నా పిల్లలకు అన్నాడు. అవునా, మరి తింటే ఆయన పరిస్థితి ఏంటంటే వాళ్ళ దీక్ష పాడైపోతుంది అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, 21 రోజు 41 రోజు దీక్షలో ఉన్నవాడికే తినకూడదు పెడితే నీ పిల్లలకు శాపం అంటున్నావు, వాళ్ళ దీక్ష పాడైపోతుంది అంటున్నావు. నేను బాప్తిసం ద్వారా జీవితకాలం దీక్షలో బతుకుతున్నాను,
బాప్తిసం ద్వారా జీవితకాలం నిష్ఠలో బతుకుతున్నాను. నేను తినకూడనివి కూడా ఉన్నాయి. అదేమిటంటే బలి ఇచ్చినవి నేను తినను, విగ్రహముల ముందు పెట్టింది నేను తినను, యేసు ప్రభు బొమ్మ ముందు పెట్టిన నేను తినను, సిలువ ముందు పెట్టిన నేను తినను. ఎందుకంటే నేను ఆరాధించేవాడు ఆత్మ అయి ఉన్నాడు. నేను ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తాను. ఆయన ఇప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడు అని చెప్పాను. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? ఏంటి బాబు, అప్పటిదాకా రా అన్నాడా? రా కాస్త బాబు దగ్గరకు వచ్చింది. ఏంటి బాబు, బాప్తిస్మము తీసుకోవడము అంటే మతం మార్పిడి కాదా? దీక్షలో ఉండడమా, నిష్టలో ఉండడమా? అవును అన్నాను నేను. నా దేవునికి మతం లేదు, నేనెలా మార్చుకుంటాను? మీరే చెప్పండి. దేవునికి మతం ఉందా? దేవునికి కులం ఉందా? దేవునికి రంగు తారతమ్య భేదం ఉందా? మరి నేను దేవుని నమ్ముకుంటే నా మతం ఎలా మారిద్ది? ఆయనకు మతం లేదుగా. నేను మతం మారలేదు, ఆయనకు నచ్చిన మార్గంలో నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను, నిష్ఠలో ఉన్నాను, నేను దీక్షలో ఉన్నాను. ప్రతిష్ట సమర్పణ అంటే అర్థం కావట్లా, వాళ్ళ భాషలోనే చెప్దాం, నిష్ఠా దీక్ష. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏం చేశాడు తెలుసా? మా పెద్దలు నిష్ఠలో ఉన్నవారిని, దీక్షలో ఉన్నవారి దీక్షల్ని పాడు చేయకూడదని చెప్పారు. అలా పాడు చేస్తే పిల్లలకు శాపం వస్తుందని అన్నారు. నేనన్నా, మరి నాది జీవితకాలం నిష్ఠ కదా, జీవితకాలం దీక్ష కదా, మరి నా దీక్ష పాడు చేస్తే నీకు శాపం కాదు, డైరెక్ట్ నరకమే. జీవితకాలం దీక్ష నాది. నా ఇష్టాలని చంపుకొని సిలువ వేయబడి ఆయన ఇష్టమే నా జీవితం అని బతుకుతున్నాను. రోజు రోజు మారుతున్నాను, రోజు రోజు నేర్చుకుంటున్నాను. ఈ 21 రోజు 41 రోజు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకరోజు దాటగానే తర్వాత రోజు వెంటనే కొట్టడం, తిప్పడం, తినడం. వెంటనే ఆ 21 రోజు అయిపోగానే మంచిగా తాగుతారు, తింటారు, మరలా అదే తప్పులో కొనసాగుతారు. మా బ్రతుకు అలా కాదు, మాకు వేరే ఆప్షన్ లేదు, ఆయనకు నచ్చినట్లే బ్రతకాలి, అదే మా జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మేము పడిపోయినా మరలా పశ్చాత్తాపడి లేచి ఇంకొకసారి అటువైపు చూడకుండా వెళ్ళాలి. మాది జీవితకాలం ప్రతిష్ట, మా జీవితకాలం నిష్ఠ. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, నన్ను క్షమించు అని. వెంటనే నా చేతిలో కొబ్బరి ముగ్గు తీసుకొని నోట్లు వేసుకొని తినేసాడు. ఆయన అన్నాడు ఏమిటో తెలుసా? ఎవరి దీక్షలు పాడు చేయకూడదని మా పెద్దలు నేర్పారు అన్నాడు. ఆ ఒక్క మాటకి నాకు వచ్చిన అవగాహన ఏమిటో తెలుసా? మేరా భారత్ మహాన్ అనిపించింది నాకు. మేరా భారత్ మహాన్, నా దేశం గొప్పది అనిపించింది. ఎంత గొప్పది కాకపోతే మన దేశ పెద్దలు ఎవరి దీక్షలు పాడు చేయొద్దబ్బాయి, ఎవరిది వాళ్ళే జాగ్రత్త అని నేర్పించుంటారు. ఆ ఒక్కటి క్రైస్తవ్యము గూర్చి లోకానికి అర్థమైతే, నేను చెప్తున్నాను, మన భక్తి అర్థమయ్యేటట్లు చెప్పండి, భారతదేశంలోని సకల మతాలు మరలా మనల్ని తల మీద పెట్టి చూసుకుంటారు. ఆమేన్. మనం అపార్థం అయ్యాం సార్, మనం అపార్థం అయ్యాం. అందుకే కొట్టి చంపుతున్నారు, తిడుతున్నారు, రకరకాల వివాదాల్లో ఉన్నాం. మనం అర్థం కాలేదు, అపార్థం అయ్యాం. ఎందుకు అర్థం